సాగు రంగంలో ఎప్పటికప్పుడు నూతన సాగు పద్ధతులు రైతుల ఆదరణ పొందుతున్నాయి. ప్రస్తుతం కొన్ని రకాల కూరగాయ పంటల్లో అంటు మొక్కలను వాడటం ప్రాచుర్యంలోకి వస్తోంది. టమాటా, వంగ మొక్కలను అడవి వంగ వేరు మూలంపై అంటుగట్టడం వల్ల చీడపీడలను తట్టుకొని దీర్ఘకాలం పాటు పంటనివ్వడం, అధిక దిగుబడినివ్వడం చూశాం. ఇప్పుడు తీగజాతి కూరగాయ పంటలకు కూడా అంటుకడుతున్నారు. ఇందుకు దేశవాళీ బూడిద గుమ్మడిని వాడుతున్నారు. అలా వరంగల్ జిల్లాకు చెందిన రైతులు బీర అంట్లను వాడి దిగుబడుల సునామీని సృష్టిస్తున్నారు. సాధారణ పద్ధతితో పోలిస్తే అంటుకట్టిన బీరలో చీడపీడలు తక్కువని, 3 రెట్లు అధిక దిగుబడులు సాధిస్తామంటున్న వారి అనుభవాలను మీరు చూడండి. నేను గత 8 సంవత్సరాల నుంచి కూరగాయల సాగులు పండిస్తున్నాను. ఈ పందిర్ల కన్నా ముందు నేను మామూలుగా కింద మాన్యువల్గా ఉత్తగా వేసి ఈ తీగ జాతులన్నీ పండించేది. ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఏం చేసినంటే చిన్నగా ఒక 2 acres పందిరి స్టార్ట్ చేశాను. కింద నేల మీద 5 క్వింటాలు వస్తాయి. ఇప్పుడు పంది మీదకి వచ్చేసరికి 10 క్వింటాలకు వచ్చేసేది. 2 ఇయర్స్ బిఫోర్ గ్రాఫ్టింగ్ టెక్నాలజీకి పోయాను. ఈ అంటు మొక్కకు వచ్చేసి కూడా ఇప్పుడు నేను 2.5 ఇయర్స్కి వచ్చాను. ఇప్పుడు ఇది 6వ పంట. ఈ టెక్నాలజీ మేము ఇజ్రాయెల్లో మాకు సంబంధించిన కొలీగ్స్ ఉన్నారు. ఆ కొలీగ్స్ ద్వారా వాళ్ళ టెక్నాలజీ నేర్చుకొని ఇదే ఉపయోగిస్తాను. ఇదివరకు ఏంటంటే వీళ్ళు కుప్పంలా, వైజాగ్లా వాళ్ళు పెంచే నర్సరీల నుంచి తెచ్చి మేము నాటుకునేది. ఇప్పుడు ఏం చేస్తామని అంటే మేమే అదే ఎందుకు అంత దూరం నుంచి తెచ్చుకోవాలి, మనం ఎందుకు చేసుకోకూడదని నేను ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు ఒక 3 months నుంచి నేనే ట్రయల్ చేసి రైతులకు పంపిస్తున్నాను. గ్రాఫ్టింగ్ చేసి ఈ పద్ధతిలా చేసుకుంటే రైతులకు మిగులుబాటు ఉంటుంది, ఆర్థికంగా ఎదగగలుగుతారు. అంటు మొక్కకును మాన్యువల్ మొక్కకు ఏం తేడా అంటే ఇది 50 kgలు కాస్తే అది 100 kgకి వెళ్ళిపోతుంది, అంటే డబుల్ హిల్లింగ్కు వెళ్ళిపోతుంది. ఈ అంటు విధానం ఏందని అంటే రూట్ వ్యవస్థ ఎటు ఒక 5 మీటర్ల దూరం వెళ్ళి దాన్ని పోషకాలు తీసుకుని మంచి ఎనర్జీ ఉండట్లా ఇది అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి గ్రాఫ్టింగ్ వ్యవస్థకు వెళ్ళామండి. పోయిన సంవత్సరం ఒక 6 ఎకరాలు పెట్టాను గ్రాఫ్టింగ్ టెక్నాలజీలో. అప్పుడు 200 టన్నులు తీయగలిగాను. 12 ఎకరాలు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు క్రాప్లో ఉంది. అదే గ్రాఫ్టింగ్ టెక్నాలజీ. ఇప్పటి వరకు 150 టన్నులు దాటింది. 25 కోతలు కూడా దాటాయి. మరొక 20 నుంచి 25 కోతలు వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఇప్పుడు నేను రోజు 6 ఎకరాలు తెంపుతున్నాను. డైలీ 6 ఎకరాలలో నేను 3 నుంచి 4 టన్నులు ప్రతిరోజు మార్కెట్కు పంపించగలుగుతున్నాను. ఎకరానికైతే మామూలు పద్ధతిలో అయితే 2 క్వింటాలు 3 క్వింటాలు తెంపగలుగుతాం. అదే గ్రాఫ్టింగ్కి వచ్చేసరికి 7 క్వింటాల నుంచి వెళ్ళి టన్ను తెంపగలుగుతాం. ఒక దినం తప్పి దినం కటింగ్. పంట సాగుకు ఎలాంటి నేల అయినా పర్వాలేదు. ఈ పందిర్లు ఉంటే మాత్రమే అయితే ఎలాంటి నల్లరేగడి కానీ, దుబ్బ భూమి కానీ, చౌక భూమి కానీ ఎలాంటి భూమి అయినా సాగు చేసుకోవచ్చు. ఇదివరకు ఏంటంటే చలికాలంలో బీర అనేది దొరకకపోయేది. ఈ అంటు వ్యవస్థ వచ్చిన కాడి నుంచి ఏ కాలంనైనా మన దగ్గర బీర పండించుకునే వసతులు ఇప్పుడు బాగున్నాయి. అంటే యజమాన పద్ధతులకు పోతే డ్రిప్ ఉండాలి, మల్చింగ్ పేపర్ ఉండాలి. ఈ గ్రాఫ్టింగ్ టెక్నాలజీ చీడపీడ అనేది చాలా తక్కువ అండి. ఎలాంటి వైరస్లైనా తట్టుకునే కెపాసిటీ దీంట్లో ఉన్నది. మాన్యువల్గా గింజలు పెట్టుడు, భూమి మీద పోవుడు అవన్నీ బంద్ పెట్టుకొని మీకు ఒక ఎకరం చేసినామనంటే ఒక 5 ఎకరాల నుంచి 10 ఎకరాల భూమితోని సమానంగా చేసుకోవచ్చు. ఇది మీకు ఏంటంటే ఒక ఎస్టాబ్లిషన్ ఒక పందిరి వేయాలని అంటే ఒక 4 లక్షలు 5 లక్షలు ఒక్కసారి మీరు పెట్టుబడి పెట్టుకుని ఉంటే మీకు ఒక 20 సంవత్సరాల పాటుగా దీని మీద మీరు ఒక ఫ్యామిలీ హ్యాపీగా బతుకోవచ్చు. ఒక సంవత్సరానికి మీకు అతి తక్కువలైనా కానీ ఒక 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఒక సీజన్ పంటకు మీకు ఖర్చులు పోను మిగులుతాయి. ఈ టెక్నాలజీలో చేస్తే పవర్ ట్రాప్ అందరూ ఏం వినియోగిస్తారని అంటే సోలార్ ట్రాప్ వినియోగిస్తారు. సోలార్ ఏంటంటే ఖర్చుతో కూడింది. సోలారు 2000 నుంచి 5000 కాస్ట్ అవుతున్నాయి. మళ్ళీ దాన్ని ఏంటంటే సంవత్సరానికి ఒకసారి 1500 1000 రూపాయలు బ్యాటరీ వేసుకోవాల్సి వస్తుంది. దాన్ని ఇబ్బంది అవుతుందని ఏం చేసినా నేను సొంత ఆలోచనతోని మాకు ఇక్కడ సింగిల్ ఫేస్ను 3 ఫేస్కైనా ఇచ్చుకోవచ్చు. కరెంట్ ఉన్నందుకు ఆలోచన వచ్చింది. ఈ ట్రాప్స్ మనం కరెంటుతో తయారు చేసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది ఒక 3 years బ్యాకే నేను ఈ ఆలోచన చేసి ఈ ట్రాప్ తయారు చేయగలను. ఇప్పుడు ఎకరానికి నేను 10 పెట్టగలిగిన. ఒక్కొక్క ట్రాప్ ఏంటంటే
500 రూపాయలకు ఒకటి తయారైంది. పవర్ ట్రాప్ ఎల్లాకారం, ఒక స్టాండు, 2 ప్లాస్టిక్ దుకాణాలవి, 2 టబ్బులు, ఒక హోల్డరు, ఒక బుగ్గ. ఏం పోయినా కానీ బుగ్గ పోతే 80 రూపాయలు, హోల్డర్ పోతే 20 రూపాయలు. దీంట్లో ఏం రిపేర్ వచ్చే ఖర్చు ఉండేది. ఎవరైనా ఎలాంటి పంటకైనా, మొక్కజొన్న కానీ, పత్తికి కానీ, కూరగాయల సాగు కానీ, వరికి కానీ, ఎలాంటినైనా ఇలాంటి ట్రాప్స్ పెడితే మనకు పెట్టుబడి అనేది 50 నుంచి 80% ఈ ట్రాప్స్తోనే తగ్గిస్తుంది. దోమలు కానీ, ట్రిప్స్, మైట్స్, పండుగ కానీ ఎలాంటిదైనా కానీ ఇది వెలుతురుకు వచ్చి దీంట్లో పడిపోయి మనకు 70% మనకు మందులు ఆదా చేస్తుంది. మొదటిగా దాంట్లో ఏంటంటే సోపు వాటరో సబ్బు వాటరో పోస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా లేవకుండా దాంట్లో చనిపోతాయి. ఏంటంటే దీన్ని టైమర్ తీసుకున్నాము, ఎలక్ట్రికల్ షాప్ పోయి దీన్ని టైమర్ తీసుకొని ఏం చేశాను అంటే ఈవినింగ్ 6 గంటలకు ఆన్ అయ్యి రాత్రి 11 గంటలకు బంద్ అయ్యేటట్టు ఒక టైమర్ సిస్టమ్ చేసి ఇంకా దీన్ని అప్లోడ్ చేసినాం. అదే కంటిన్యూ అవుతుంది డైలీ. 6 గంటల నుంచి వెళ్ళి రాత్రి 11 గంటలకు వచ్చేది మన శత్రు పురుగులు వస్తాయి. 12 గంటల తర్వాత మనకు మిత్ర పురుగులు ఉంటాయి కాబట్టి అవి ఖరాబ్ కాకుండా కాపాడుకోవడం కోసం మేము టైమర్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం దాన్ని. అయితే మేము ఏంటంటే స్టార్టింగ్లో ఏంటంటే ఒక 2 ఎకరాల పందిరి వేసుకున్నాము. దాంట్లో ఏంటంటే మేము బీర పంటలు పండించాము. అట్లా 2 సంవత్సరాలు చేసిన తర్వాత మాకు ఏంటంటే ఈ వంకాయ టమాటా చాలా మంది ఏంటంటే గ్రాఫ్టింగ్ పోతున్నారు. అయితే మేము కూడా ఈ బీర కాకరలో కూడా గ్రాఫ్టింగ్ అయితే ఎలా ఉంటుంది అనేది మేము ఎంక్వైరీ చేస్తే మాకైతే వైజాగ్లో అంటుకడతాలని తెలిసింది. వాళ్ళు 2 నెలల టైం అడిగిండ్రు. ఆ 2 నెలల్లో మేము గింజలు ఇచ్చి మేము ఏంటంటే అంటుకట్టించినాం. అవి తీసుకొచ్చిన తర్వాత కొంచెం అయితే మాకు ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే అవి ఎండలకు కొంచెం అయిపోడు కొంచెం స్టార్టింగ్ టైంలో అయితే మాకు ఇబ్బంది అయింది. తర్వాత నెక్స్ట్ టైం ఏంటంటే మేము కొంచెం దాని యజమాని పద్ధతులు తెలుసుకొని సాయంత్రం పూట నాటుకుంటే మాకు ఏంటంటే ఆ సంవత్సరం మంచి దిగుబడి కూడా బాగా వచ్చింది. ఈ బీర కాకెర సోర వీటికైతే మేమైతే దేశవాళీ బూడిది గుమ్మడి కానీ లేదా నేతి బీరతోనైతే మేము అంటి కడతాం. జంగల్ సంబంధించిన దేశవాళీ బూడిది గుమ్మడి నేతి బీర కాబట్టి అది కొంచెం నీటి ఎద్దడి కూడా తట్టుకుంటుంది. ఏంటంటే ఎక్కువ రోజులు కాస్తుంది, దిగుబడి కూడా అధిక దిగుబడి ఉంటుంది. నావి అయితే పెడుతున్నాం. ఇది వచ్చేసి మనకు 1.5 నుంచి 2 ఫీట్ల వరకు ఉంటుంది. మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. కల్టివేషన్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే లైన్లు బెడ్లు చేయాలనుకున్నామో దాంట్లో మనం ఏంటంటే ఎకరానికి ఒక 4 ట్రాక్టర్ల పెంట పోసుకొని దాని మీద ఒక 2 CMS, ఒక 2 మన సూపర్ బస్తాలు వేసుకొని దాని నుంచి బెడ్లు తయారు చేసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని ఏంటంటే మళ్ళీ డ్రిప్ పైప్ వేసుకొని మల్చింగ్ వేసుకోవాలి. బీర పెట్టుకున్న తర్వాత మొలకప్పుడు అయితే మనం 1919 కానీ తర్వాత 1261 కానీ 2828 ఇచ్చుకోవాలి. మొదటి నుండి ఏంటంటే గ్రాఫ్టింగ్లో మొక్క కూడా దృఢంగా వస్తుంది. కొన్ని అధిక వైరస్లు కూడా తట్టుకుంటుంది, డౌనీ మిల్డ్ కానీ ఇది కానీ. ఎందుకంటే ఇది గ్రాఫ్టింగ్ విధానంలో మొక్క పెంచే వేరే వ్యవస్థ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి డిసీజ్ అనేది తట్టుకుంటుంది కాబట్టి చాలా మంది రైతులు ఏంటంటే ఈ గ్రాఫ్టింగ్ చేసుకుంటే కొంచెం చేరాని వాళ్ళు కూడా ఏంటంటే మనం కొంచెం ఈ వైరస్లు డౌన్ మిల్లు తట్టుకొని అది మనకు అధిక దిగుబడి ఇస్తుంది. మామూలుగా ఏంటంటే గింజ పెడితే 45 డేస్కి అయితే క్రాప్ వస్తుంది. అది మనకు 90 రోజుల వరకు అయితే మనకు క్రాప్ వస్తుంది. అదే గ్రాఫ్టింగ్ విధానంలో ఏంటంటే మనము ఏంటంటే దేశవాళీ అంటు కడతాం కాబట్టి దాని వేరే వ్యవస్థ బాగుండి మనకి ఏంటంటే 30 డేస్కి క్రాప్ వస్తుంది. ఎందుకంటే 1 మంత్ మనం మొక్క పెంచుకుంటాం కాబట్టి అది 120 రోజులు అంటే 4 నెలల వరకు మనకి దిగుబడి బాగా వస్తుంది. ఎప్పుడైతే మేము గ్రాఫ్టింగ్ విధానంలోకి పోయినామో అప్పుడు మాకు ఏంటంటే ఎకరానికి 20 టన్నుల్లో కూడా మాకు బీర వెళ్ళింది. దాంతో మాకు లాస్ట్ టైం ఏంటంటే మాకు ఒక 70-80 లక్షల వరకు ఆదాయం వచ్చింది. మాకు ఎకరానికి 1 లక్ష రూపాయల ఖర్చు వచ్చింది. ఈ గ్రాఫ్టింగ్ కానీ మందులు కానీ స్ప్రే కానీ మాకు ఏంటంటే అప్పుడు 8 ఎకరాలు చేసినాం. 8 లక్షలు పెడితే మాకు ఒక 70-80 లక్షల లాభం అయితే మిగిలింది. మా బీరంతా అయితే మాకు వరంగల్ మార్కెట్ తరిస్తాం. మాకు ఇక్కడ రైతు బజార్ అనేది ఉన్నది. ఈ రైతు బజార్లో మాకు ఎలాంటి కమిషన్ లేదు కాబట్టి మాకు మంచి ధర కూడా పడుతుంది. 30 రూపాయల నుంచి పెడితే 60-70 రూపాయల వరకు కూడా మాకు 1 కేజీకి పడే అవకాశాలు ఉంటుంది. దాంతో రైతు లబ్ధి పొందుతాడు. చాలా మంది ఏంటంటే పత్తి, వరి, మిరప ఇవన్నీ పోతారు. కాకపోతే ప్రతి ఒక్కరు ఎకరం కనుక ఈ పందిర్లు వేసుకుంటే మనకి ఏంటంటే 10 ఎకరాలతో సమానం ఇది. ఎవరైనా సరే రైతులు వచ్చి మా పందిరి చూసి మేము వేయాలనుకునే ఉత్సాహవంతులైన యువకులు కానీ వచ్చి చేస్తే మేము సరైన సలహాలు ఇస్తాం. మీకు ఎలా చేయాలి, ఎలా పెట్టుబడి పెట్టాలి, తక్కువలో కూడా పందిర్లు వేసుకోవచ్చు. ఇలా 3 రకాల పందిర్లు ఉంటాయి. ఐరన్ పందిరి వేసుకోవచ్చు, కన్నీల పందిరి వేసుకోవచ్చు, లేదంటే కట్టెల పందిరి. ఇప్పుడు ఏంటంటే చాలా తక్కువ మంది ఏంటంటే మొదలే మనం నష్టపోకుండా కట్టెల పందిరి కూడా 2 ఎకరాలకు 70,000 కూడా మనం బొంగుల పందిరి వేసుకోవచ్చు. దాని మీద ప్రయోగం చేసుకొని శాశ్వత పందిర్లకు పోవచ్చు.